మాకు పౌరుషం గురించి చెప్పాల్సిన అవసరంలే. మేము ప్రతిపక్షంలో కానీ అధికార పక్షంలో మేము ఎట్లుండాలా ఏం కథ అనేది మాకు తెలుసు. నీ చేతనైండేది నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో. ఎట్లా అడ్డం పెట్టుకొని పోలీస్ అధికారులను అడ్డం పెట్టుకొని చేస్తాండవు, ఇంతకన్నా నీ చేత ఏం కాదు. ఇక్కడ జిల్లా అధికారులు కంట్రోల్లో తాడిపత్రిగా ఉండేటువంటి అధికారులు లేరు కాబట్టే నీ ఆటలు సాగుతుంటాయి. ఒక అధికారి ఏ విధంగా ఉన్నాడనేది కూడా ఎస్పీ గారు కూడా ఆలోచన చేయడం లేదు. అందువల్ల నీ ఆటలు సాగుతున్నాయి. ఎప్పుడో ఒక రోజు ఎక్కడో ఒకసారి ఫుల్ స్టాప్ పడుతుంది. ఆ రోజు నీ పరిస్థితి ఏమిటో ఒకసారి అర్థమవుతుంది. నువ్వు మొన్న కూడా చెప్పినావు 3 సంవత్సరాల తర్వాత చూస్తావు అంటారని. నేను 3 సంవత్సరాలు ఉండే ఓపిక కూడా లేదు నాకు. డే టు టైం నీ చేతనైతే నువ్వయ్యి ఇచ్చిన తర్వాత నేనే వస్తా. నువ్వు చెప్పినావు కదా 3 సంవత్సరాల తర్వాత చెప్తాండారని. నాకు 3 సంవత్సరాలు కాదు, నువ్వు రోజుల్లో చెప్తావా, డేట్లు టైంలో చెప్తావా, ఎప్పుడు చెప్తావో చెప్పు. నేను వచ్చి నీతో ఏ విధంగా కావాలంటే ఆ విధంగా చూస్తా. అమాయకులను బలి చేయొద్దు. తాడిపత్రి కాన్ఫరెన్స్ లో ఈ బంగాకు అలవాటు చేసి మటకాకు తాగుడుకు అలవాటు చేసి అమాయకు ప్రజల మీద దాడులు చేసేది మానుకో. నీ చేతనైతే నా మీద దాడి చేయి, నా కుటుంబం మీద దాడి చేయి. అప్పుడు నేను నీకు సమాధానం ఏ విధంగా చెప్పాలో అదే విధంగా నేను చెప్తా.